అందరూ బాగున్నారా? మనం కథా కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ఒక కథని అందరూ శ్రద్ధగా ఆలకిస్తారని నా విన్నపం. మనది భారతదేశం చాలా పుణ్యభూమి అని నేను చెప్తుంటా. ఏనాటి నుంచి ఉండేటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతదేశంలో ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. అలా నిర్వర్తించిన పక్షంలోనే ఈ ధర్మం నిలబడుతుంది అనేటువంటి ఒక చక్కటి కథని, మహాభారతంలో ఉండేటువంటి ఒక చిన్న కథని మీ ముందు ప్రస్తావిస్తాను. ఒకానొక ఊర్లో కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ వర్యుడు ఉండేవాడు. అతను మంచి తపస్సాలి, నిరంతరం తపస్సు చేసుకుంటూ శక్తివంతమైనటువంటి విజ్ఞాన పండితుడు. అతను ఒకరోజు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడు. తీవ్రంగా తపస్సు చేసుకునే సమయంలో అతను ఏ చెట్టు కింద అయితే తపస్సు చేసుకుంటున్నాడో ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది. దాంతో అతను చాలా కోపంగా ఆ కొంగ కేసి చూడడం జరిగింది. వెంటనే ఆ కోపాగ్నిలో వచ్చినటువంటి మంటల వల్ల ఆ కొంగ మాడి మసి అయిపోయింది. అది పడి కింద చనిపోయింది. దాన్ని చూసిన తర్వాత అతను మనసుకు వ్యాకులతం చెందింది. ఏమిటి నా పరిస్థితి ఇలాగైంది అని అనుకున్నాడు. వెంటనే ఆ స్థలాన్ని వదిలి పట్టణంలోనికి రావడం జరిగింది. ఎప్పుడైతే పట్టణంలోనికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలైంది, భోజనం వేడ అవుతోందని చెప్పేసి ఒక ఇంటి ముందు వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అన్నాడు. ఆ ఇంటి యజమానురాలు చూసి భిక్ష తెద్దామని అనుకుని లోపలికి వెళ్ళింది. ఈ లోపల తన భర్త రావడం గమనించింది. తన భర్తని లోపలికి తీసుకెళ్ళి అతనికి సపరేట్ చేసి అతనికి భోజనం పెట్టి విశ్రాంతి తీసుకున్న సమయం తర్వాత ఆవిడకి గుర్తొచ్చింది. అయ్యయ్యో, గుమ్మంలో ఒక బ్రాహ్మణుడు ఉండిపోయాడే, అతనికి భిక్ష పెట్టాలని పరిగెట్టుకుని భిక్ష పట్టుకుని వచ్చింది. అక్కడితోటి ఇతనికి చాలా కాలాతీతం అయిపోయిందేమో, కడుపులో చాలా కోపంగా ఉంది. వెంటనే ఆవిడ వచ్చిన తర్వాత, ఏమమ్మా ఇంతసేపా, ఒక భిక్ష వేస్తాను అని చెప్తే వెయ్యొచ్చు, లేకపోతే లేదని చెప్పొచ్చు, కానీ ఇంతసేపు నన్ను అలా నిరీక్షణ చేయడం అని చెప్పి కోపంగా మాట్లాడాడు. వెంటనే ఆవిడ ఏమందంటే, ఓయి బ్రాహ్మణ వర్యుడా, నువ్వు చాలా గొప్పవాడివి, తపస్సారివి, నీ మొహం చూస్తుంటేనే అనిపిస్తుంది. కానీ నువ్వు నేను అనుకున్నట్టు ఆ చెట్టు మీద కొంగను మాత్రం కాదు, నీ ఆ కొంగ మాడి మసి అయిపోయింది అని నేను అటువంటి దాన్ని కాదు అని చెప్పింది. ఎప్పుడైతే ఆ కొంగ సంఘటన చెప్పిందో ఈవిడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇది ఎక్కడ విషయం? అక్కడెక్కడో అడవిలో జరిగినటువంటి కొంగ యొక్క విషయాన్ని ఈవిడ ఎలా చెప్పగలిగింది అని. ఈవిడ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఒక మహాప్రాతిపత్యం కలిగినటువంటి స్త్రీ అని ఊహించి, అమ్మ తప్పు అయిపోయింది, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించమ్మా, నాలో ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఈ కోపాగ్ని గురించి నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఏదైనా ధర్మసాక్ష్యం చెప్పమని చెప్పి అడిగాడు. దానికేముంది, నేను కాదు చెప్పవలసింది, ఒక విదేహి అనేటువంటి ఒక గ్రామంలో ధర్మపాలుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతను నీకు ధర్మసూక్ష్మం చెప్తాడు అని చెప్పింది. వెంటనే అతను ఆ గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అనేక మందిని అడిగాడు, ధర్మపాలుడు అంటే ఎవరండి, ఎలా ఉంటారు అని చెప్పి అతని దగ్గర ధర్మసూక్ష్మం తెలుసుకోవడానికి వెళ్ళాడు. వెంటనే అతను ఆ ప్రొసీడ్ వెళ్ళాడు. వెతుకుతుంటే అక్కడ గమనించాడు, అక్కడ ధర్మపాలుడు ఒక మాంసం అమ్ముకునేటువంటి ఒక వ్యాపారి, మాంసం ముక్కలు అమ్ముకుంటుంటే ఇతను చూసిన తర్వాత జూసాకారం కలిగింది. ఏంటి, నాకు ధర్మ సూక్ష్మాలు చెప్పేటువంటి ఇతన ఈ మాంసాహార వ్యాపారం చేస్తున్నాడని చెప్పి అనుకున్నాడు. తనంతసేపు అతను వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు. కానీ ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ ధర్మపాలుడు పని అంతా పూర్తయిన తర్వాత కిందకి దిగి వచ్చి, స్వామి, మిమ్మల్ని ఆ మహిళ పంపింది కదా, ఆ మాతృమూర్తి పంపింది కదా అని అడిగాడు. ఇతను మరింత ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఎక్కడ వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా గతంలో జరిగిన సంఘటనలన్నింటినీ వీళ్ళు చెప్పగలుగుతున్నారే అని చెప్పి ఆశ్చర్యపోయి, స్వామి మీరు ఎలా కనిపెట్టారు అంటే, ఏం లేదు, నాకు తెలిసింది విషయం అని చెప్పి, మీరు వచ్చింది కూడా ఎందుకో తెలుసు, కొన్ని ధర్మసూక్ష్మాలు తెలుసుకోవడానికి వచ్చారు నా దగ్గరికి అన్నాడు. అంటూ చెప్తూ ఒక మాట చెప్పాడు. అయితే మీకు ధర్మసూక్ష్మాలు చెప్పడానికి
రండి మా ఇంటికి వెళదామన్నాడు. ఆ ఇల్లంతా కూడా తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి సేవ చేసి అన్ని పనులు అయిన తర్వాత కూర్చోబెట్టి కొన్ని విషయాలు చెప్పాడు. చూడండి, నేను చేసేది మాంసం వ్యాపారమే, కానీ నా ధర్మాన్ని, పెద్దల్ని గౌరవించడం, నా తల్లిదండ్రులను గౌరవించడం, ఇది నేను చేసేటువంటి మొట్టమొదటి నా యొక్క ధర్మం. మరొకటి, ఎప్పుడు కూడా అబద్ధం ఆడేటువంటి వ్యాపారం నేను చెయ్యను. అన్యాయంగా సంపాదించేటువంటి మాటల్లోకి నేను ఇప్పుడు వెళ్ళను. పరదోషణ అనేటువంటిది నా దాంట్లో లేదు. కోపము అనేటువంటిది లేదు. దూషణ, భూషణ, తిరస్కారాన్ని సమానంగా స్వీకరించేటువంటి వ్యక్తిగా నా జీవనాన్ని గడుపుతున్నాను. ఉన్నంతలో తృప్తిగా బతుకుతున్నాను. ఇది ధర్మ సూక్ష్మం. కాబట్టి ఈవేళ ధర్మాన్ని ఆచరించడము అంటే ప్రతివాడు తన ధర్మాన్ని తను నిర్వర్తించేటువంటి బాధ్యతను నిర్వర్తించుకుంటే అంతటి మహోన్నత వ్యక్తులు ఈ సమాజంలో తయారవుతారు అని మహాభారతం అనేటువంటి ఒక చిన్న కథని మీకు చెప్పగలిగాం. కాబట్టి మనం ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా మనకు అభిచెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని మనం నిర్వర్తించడమే అత్యున్నతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి జీవితంగా మనం గమనించాలి. కాబట్టి ధర్మం మేరకుండా, అన్యాయంతో బతకకుండా, ఎవరిని దూషించకుండా, సంపాదనతోటి స్వచ్ఛమైనటువంటి తృప్తిగా బతకడమే ఈ యొక్క కథ యొక్క నీతి అని నా అభిప్రాయం.